ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతోంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడ ఇందిరాభవన్లో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సమావేశమైన నేతలు మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దీంతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడ ఇందిరాభవన్లో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ నేతలతో సుమారు 2 గంటలకు పైగా సమావేశమైన నేతలు మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దీంతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ఈ రోజు కూడా ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. సో నిన్న సాయంత్రం సీఎం అక్కడికి వెళ్లారు, అగ్రనేతలతో కూడా సమావేశమయ్యారు. ఓవరాల్గా ఈ పర్యటన వివరాలు ఏంటి? నిన్న సాయంత్రం 6 గంటలకి దాదాపు 2 గంటల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ అగ్రనేతలతో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వారు భేటీ అయ్యారు. అనేక అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలతో పాటు టీపీసీసీ విస్తరణ సంబంధించిన అంశాలు, ఇటు జిల్లా అధ్యక్షులకు సంబంధించిన విషయాలు, దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ సంబంధించిన అంశాలపై కూడా వారు సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి తెలిపింది. అయితే ఇప్పటికే మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ కూడా ఈసారి మంత్రివర్గంలో అవకాశం కూడా కల్పించింది కూడా అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం రేవంత్ రెడ్డి ఇటు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ కూడా వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మంత్రివర్గంలో కూడా తమకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా గతంలోనే రేవంత్ రెడ్డి కూడా వారికి హామీ ఇచ్చారు. కాబట్టి వారికి ఈ యొక్క కేబినెట్ లో కూడా వారికి అవకాశం కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు నల్గొండ జిల్లా చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన అంశాలు కూడా నిన్న జరిగినటువంటి సమావేశం కూడా వారికి ప్రస్తావన కూడా రావడం జరిగింది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. దాంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ పదవి ఇస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొంత విభేదాలు అన్నట్టు కూడా వచ్చేట్టు ఉన్నాయని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఢిల్లీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన అంశాలు ఇప్పుడు కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరును కూడా పరిణామం కూడా తీసుకున్నారు. వారు కూడా ఈసారి ఈ యొక్క మంత్రి పదవిలో కూడా వారికి అవకాశం కూడా కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఇటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ఇటు సుదర్శన్ రెడ్డి పేరును కూడా ఖరారు కూడా చేసినట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నలుగురు మంత్రి పదవులు కూడా తీసుకొని దాని తర్వాత మిగతా 2 ఖాళీలు ఉంటాయి. కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కూడా మిగతా 2 కూడా భర్తీ చేసి. రైట్, థ్యాంక్ యూ నవీన్.